నాకు ఈరోజు సిచ్యువేషన్ మొత్తం చూసి కళ్ళకి నీళ్ళు వస్తాను. ఎందుకంటే అక్కలు వీళ్ళందరూ ఏడ్చినప్పుడు నా కళ్ళకి నీళ్ళు ఆగలే. నేను సారు నమ్ముకొని కొన్ని వేల మంది ఉన్నాం అక్కడ. తప్పకుండా సార్ అందరికీ ధన్యవాదాలు. ఏదేమైనా కానీ మరి ఈరోజు సమీక్ష సమావేశాన్ని కేటీఆర్ సారు ఆదేశానుసారం మరి ప్రవీణ్ కుమార్ సార్ మనకి ఇచ్చిన పిలుపు మేరకు మీరందరూ గతంలో వచ్చినట్టే మరి ఎంతో కష్టపడి రాత్రి 12 గంటలకు మీ అన్ని మండలాల నుంచి మరి ముఖ్య నాయకులు ఎంపీటీసీలు జడ్పీటీసీలు మాజీ సర్పంచులు అర్షద్ హుసేన్ గారు, అదేవిధంగా మన సీనియర్ నాయకులు విశ్వనాథ్ గారు, కస్తూరి సత్యన్న గారు, నామదేవ్ గారు, అస్లం గారు, మండల అధ్యక్షులు అందరూ కూడా మరి శ్రమ కూర్చి వచ్చి ఈరోజు మీరు ఏదైతే వినాలనుకున్నారో అది తప్పకుండా మనకు దొరికింది. ఎందుకంటే అక్కడ ఎటువంటి పుకార్లు వస్తున్నాయంటే మన కోనప్ప గారు రోజు వాళ్ళ సోషల్ మీడియా ద్వారా నేను బీఆర్ఎస్లోకి వస్తానా, వచ్చిన తర్వాత మీ సంఘం చూస్తా, మీరు ఎక్కడ పోతారు, టికెట్ నాకే ఇస్తాడు, కేసీఆర్తో మాట్లాడుతున్నా, కేటీఆర్తో మాట్లాడుతున్నా, సార్ను అచ్చంపేట పంపుతారు, బెల్లపల్లి పంపుతారు, ఎక్కడో పంపుతారని చెప్పేసి రకరకాల పుకార్లు ఇస్తే ఒక్కొక్కరికి గుండెలు కొట్టుకున్నాయి. ఈరోజు కూడా ఈ వార్త వినే వరకు అందరి గుండె కొట్టుకున్నారు సార్. కాకపోతే సార్ యొక్క సేవలు మన రాష్ట్రం మొత్తం అవసరం ఉన్నాయి. ఎందుకంటే రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వం వస్తేనే కదా మన ముఖ్యమంత్రి అయితేనే మన తాలూకు ఫండ్స్ అయితే డెవలప్ చేస్తాం. కాబట్టి తప్పకుండా సార్ సేవలు మేము రాష్ట్రం లోపల తీసుకుంటామని చెప్తే దానికి మేము ఒప్పుకున్నాం. తీసుకోండి సార్ సేవలు చాలా అవసరం ఉన్నాయి. మనకు ప్రభుత్వం రావాలి, మన మినిస్టర్లు కావాలి. సార్ కూడా మరి ప్రభుత్వం అతన్ని మినిస్టర్ అవుతాడు, అధిక నిధులు ఇస్తారు. కాబట్టి సారు సేవలు రాష్ట్రంతో పాటు మాకు నెలకొక్క 3-4 రోజులు టైం ఇచ్చి సరిపోతుంది. లేకుంటే సారు ఫోటో పెట్టుకోనన్నా సార్ బొమ్మ పెట్టి ఫ్లెక్సీలు పెట్టని మేము ప్రచారం చేసి సార్ని గెలిపించుకుంటాం. ఎందుకంటే దమ్ము ధైర్యం ఉంటే కోనప్పకు సవాల్ చేస్తానా, నువ్వు ఇండిపెండెంట్గా పోటీ చేస్తానని చాలాసార్లు సవాల్ చేసిన సిరిపూర్ తాలూకాలో నువ్వు ఇండిపెండెంట్ గెలిచి మాకంటే ఒక్క సీట్ ఎక్కువ గెలిచినా మేము సిరిపూర్ తాలూకా రాజీనామా చేస్తా. దిస్ ఇస్ మై సవాల్. మాకు మంచి బలం ఉన్నది, మాకు ధన బలం ఉన్నది, మాకు ఓటు బ్యాంక్ ఉన్నది, మేము బహుజనులం అందరం ఉన్నాం. నీ 30 ఇండ్లు 3 గుడిసెలు 30 ఇండ్లు నువ్వే సవాల్ చేస్తే మేము ఎక్కిపోవాలి. కాబట్టి మీరందరూ ఆధారపడాల్సిన అవసరం లేదు. మనం ఏమైతే కావాలనుకున్నామో మన సార్ నోటి ద్వారా అది విన్నాం. మనము సార్ సిరిపూర్లను పోటీ చేస్తానని చెప్పిండు, సిరిపూర్లో పోటీ చేస్తాడు, మన కోరికలు నెరవేరుతాయి. కాబట్టి ఇప్పుడు వెళ్ళిన తర్వాత నిన్నటి వరకు ఒక లెక్క, ఇయ్యాటి నుంచి ఒక లెక్క. మనం కూడా సోషల్ మీడియాలో పెట్టాలి, ప్రజల దగ్గర పోవాలి. సార్ ఇక్కడ పోటీ చేస్తాను చెప్పాలి. కోన పరిచయలు కావచ్చు, కాంగ్రెస్లు కావచ్చు, పక్క దుబ్బాలి. ఇంకో రాబోయే స్థానిక ఎన్నికలలో మీరందరూ తయారు కావాలి. సర్పంచులు, ఎంపీసీలు, జడ్పీటీసీలు అన్నీ గెలవాలి. కాబట్టి ఇక మీటింగ్ వచ్చినాం పోయినామని పని కాకుండా ప్రతి ఒక్కరు మండల అధ్యక్షులు, గ్రామ కమిటీ అధ్యక్షులు, మన టీం, మండల టీం, తాలూకా టీం అందరూ కూడా సార్ సహకారంతో ప్రతి ఊర్లో తిరిగి వస్తారు. చేరికలు తప్పకుండా ఇప్పుడు సార్ ఇచ్చిన మాట వల్ల మరి బెంగాల్ క్యాంప్ నుంచి బెంగాల్ సోదరులు, బీసీ నాయకులు, కాపు ఆర్య సోదరులు, అదేవిధంగా మాలి సోదరులు అందరూ కూడా ఇప్పుడు రావడానికి సిద్ధంగా ఉన్నారు. అందరూ తయారు చేస్తున్నారు. కాబట్టి రేపటి నుంచి తప్పకుండా ప్రతి ఊర్లో చేరిక లేని రోజు ఉండదు. నా మాట మీద నమ్మకంతో, సార్ మీద నమ్మకంతో, కొంగ సత్యంతో పాటు మరి గోలి వెంకటేష్ అన్న పెద్దలందరూ వచ్చినందుకు మీ అందరికీ మరొకసారి పేరున ధన్యవాదాలు. మల్లేష్ అన్న తప్పకుండా మీకు న్యాయం జరుగుతుంది. సార్ ఆధ్వర్యంలో అందరికీ మంచి భవిష్యత్తు ఉంటుంది. ఎవరికి అవకాశం ఉంటే అవకాశాలు దక్కుతాయి. కాకపోతే మనం కష్టపడాలి. ఇదే విధంగా ఐకమత్యంగా ఉండాలి. మనం ఒకరి మీద ఒకరు సాడీలు చెప్పుకొని దూరం చేసుకునే పరిస్థితి రావదెట్టి పరిస్థితులు కూడా అందరం కలిసి ఉందాం. కలిసి ఉందే కల సుఖము. ఒక్కొక్క కట్టె ఉంటే విరిగిపోతాం, అన్ని కట్టెలు కట్టగడితే విరిగిపోము. అందరు కలిసి ఉంటాం, అందరు కూడా ధైర్యవంతులం ఉన్నాం. చాలా మంచి టీం ఉంది. మనకున్న టీం కాంగ్రెస్ లేదు, కోనప్ప కూడా లేదు. వాస్తవం చెప్పాలంటే అందులో కోనప్ప టీంలో మొత్తం దొంగలే ఉన్నారు, స్మగ్లర్లే ఉన్నారు. ధర్మంగా బతికే వాళ్ళు అందరూ మన దాంట్లో ఉన్నాం. మన అందరికి ఓటు బ్యాంక్ ఉన్న ఉన్నాం. కాబట్టి విజయం మనదే ఉంటుంది. దయచేసి మనకు కావాల్సిన రిజల్ట్ వచ్చింది. సార్ నోటితో మనం ఏమైతే వినాలనుకున్నామో సిరిపూర్ తాలూకా నుండి నేను పోటీ చేస్తానే మాట వినాలనుకున్నాం, విన్నాం. చాలా సంతోషం సార్. వీళ్ళు చాలా సంతోషంగా ఉన్నది. మీరు